మాజీ మంత్రి హరీష్ రావుపై పంచాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అయితే గతంలో తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. హరీష్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై కూడా కేసు నమోదైంది. మాజీ మంత్రి హరీష్ రావుపై పంచాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపిస్తున్నారు. ఇక హరీష్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై కూడా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాజీ మంత్రి హరీష్ రావుపై కూడా ఏదైతే సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు, ఈ నేపథ్యంలో కూడా పంజాగుట్ట పిఎస్ లో హరీష్ రావుపై కూడా కేసు నమోదైంది. అయితే చక్రధర్ గౌడ్ గతంలో తనను హరీష్ రావు అక్రమ కేసులు పెట్టి వేధించారంటూ కూడా ఫిర్యాదు చేశారు. మరొకవైపు తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని కూడా ఆరోపించారు. అయితే చక్రధర్ హరీష్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై కూడా ఫిర్యాదు చేయడంతో కూడా ఆయనపై కూడా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం పంజాగుట్ట పిఎస్ లో మాత్రం హరీష్ రావు కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో తనను అక్రమ కేసులు పెట్టి విడిపించారంటూ కూడా ఆయన ఏదైతే ఆరోపణలు చేస్తూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కూడా చక్రధర్ గౌడ్ ఫిర్యాదు స్వీకరించిన పంజాగుట్ట పోలీసులు హరీష్ రావుతో పాటు ఏదైతే మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై కూడా కేసు నమోదు చేశారని చెప్పచ్చు. అయితే కేసుకు సంబంధించి మరి మాజీ మంత్రి హరీష్ రావు ఏమైనా స్పందించడం జరిగిందా? ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పటివరకు మాజీ మంత్రి హరీష్ రావు ఎలాంటి స్పందించలేదు. అయితే హరీష్ రావు మాత్రం ఖచ్చితంగా దీనిపై కూడా స్పందించే అవకాశం ఉందని చెప్పొచ్చు. సిద్దిపేటకు సంబంధించి కాబట్టి చక్రధర్ గౌడ్ కూడా సిద్దిపేటకు సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా హరీష్ రావు కూడా సిద్దిపేటకు సంబంధించిన శాసనసభ్యుడు కావడంతో కూడా గతంలో కూడా హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి గత మంత్రిగా ఉన్న హయాంలో కూడా తనపై అక్రమ కేసులు పెట్టించి తనను వేధించారంటూ కూడా, అదేవిధంగా ఇటు మాజీ డీసీపీ ఏదైతే రాధాకిషన్ రావు కూడా తనను బెదిరించారు, అదేవిధంగా తన ఫోన్ కూడా ట్యాప్ చేసి నన్ను వేధించారంటూ కూడా పంజాగుట్ట పిఎస్ లో ఫిర్యాదు చేయడంతో కూడా కేసు నమోదైందని చెప్పొచ్చు ప్రస్తుతానికి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.